అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 34 రేప్ అటెంప్ట్. ఇక స్టోరీలోకి వెళ్తే, స్నేహాను బంధించి ఆమె గదిలోకి వెళ్ళిన రజనీష్ను చూసి అక్షయ్ కోపంతో రగిలిపోతూ వెంటనే పోలీసుల్ని పిలవమని హోటల్ మేనేజర్తో చెప్పాడు. ఆ తర్వాత అరుణ్కి కాల్ చేశాడు అక్షయ్. ఒక్క రింగుకే అరుణ్ కాల్ లిఫ్ట్ చేయడంతో అతను హలో అనకముందే ఎక్కడున్నావు అని అన్నాడు అక్షయ్. దాత్రిని డ్రాప్ చేస్తానన్నాను, అవసరం లేదని ఒక్కతే వెళ్ళిపోయింది, ఇప్పుడే నేను కూడా బయలుదేరిపోతున్నాను అని చెప్పాడు అరుణ్. వెంటనే పైనున్న సర్వేలెన్స్ కంట్రోల్ రూమ్లోకి రా అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు అక్షయ్. అరుణ్ కట్ అయిన ఫోన్ వైపే అయోమయంగా చూసి, ఇంతలోనే వీడికి ఏమైంది అనుకుంటూ వెనక్కి తిరిగి అక్షయ్ చెప్పిన కంట్రోల్ రూమ్కి వెళ్ళిన అతను, వాట్ మిస్టర్ సీఓ అక్షయ్, నన్నెందుకు రమ్మన్నావు అని సరదాగా అడిగాడు. నువ్వు ఇప్పుడు ఒక పని చేయాలి డైరెక్ట్గా చెప్పాడు అక్షయ్. ఆ మాట విని అరుణ్ అతని వైపు ఒక లుక్ ఇచ్చి, హెల్ప్ కావాలంటే ఇలా అడగకూడదు, కొంచెం బ్రతిమాలాలి అని అన్నాడు. కానీ అక్షయ్ అతని జోక్స్ పట్టించుకోకుండా, నువ్వు ఒక రూమ్కి వెళ్ళి లోపల ఉన్న అమ్మాయిని రక్షించాలి అని అన్నాడు. ఆ మాట వినగానే అరుణ్ అయోమయంగా చూస్తూ, నేను రక్షించాలా అని అడిగాడు. అవును, డూ ఇట్ ఫాస్ట్ అని ఆర్డర్ వేసినట్లుగా సీరియస్గా చెప్పాడు అక్షయ్. దాంతో అరుణ్ సిచ్యువేషన్ కొంచెం సీరియస్గా ఉందని అర్థం చేసుకొని పక్కనే ఉన్న మేనేజర్ వైపు చూశాడు. మేనేజర్ జరిగిన విషయం మొత్తం అరుణ్తో చెప్పాడు. అప్పుడు అరుణ్ షాక్ అయ్యి అక్షయ్ వైపు చూసి, కానీ అతన్ని తమ్ముడు, పోలీసుల్ని పిలిచే ముందు ఒకసారి ఆలోచించు అని అన్నాడు. అక్షయ్ అతని వైపు సీరియస్గా చూసి, నువ్వు వెళ్తున్నావా లేదా అని అన్నాడు. అరుణ్ ఇంకేం మాట్లాడకుండా మేనేజర్ దగ్గరున్న డూప్లికేట్ డోర్ కార్డ్ తీసుకొని ప్రెసిడెన్షియల్ సూట్కి వెళ్ళి ముందు డోర్ బెల్ కొట్టాడు. కానీ లోపల నుండి ఎవరు డోర్ తీయలేదు. దాంతో అతను డోర్పై గట్టిగా కొడుతూ, హలో, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని పిలిచాడు. లోపల ఉన్న రజనీష్ డోర్ వైపు చిరాగ్గా చూసి, డోంట్ డిస్టర్బ్ అని అరిచినట్లుగా చెప్పాడు. అది విన్న అరుణ్ వెంటనే తన దగ్గరున్న డూప్లికేట్ డోర్ కార్డ్తో డోర్ ఓపెన్ చేశాడు. అతను తలుపు తీసుకొని లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా కనపడిన దృశ్యం చూసి అతను షాక్ అయ్యాడు. వంటిపై షర్ట్ లేకుండా ఉన్న రజనీష్ అప్పుడే ప్యాంట్ విప్పబోతున్నాడు. ఎదురుగా బెడ్పై ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్లుగా మూలుగుతూ, నా దగ్గరికి రాకు అని మత్తుగా అరుస్తోంది. అది చూసిన అరుణ్, ఇక్కడ ఏం జరుగుతోంది అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళి బెడ్పై నిస్సహాయంగా ఉన్న అమ్మాయి వైపు చూశాడు. అక్కడ మత్తులో కదులుతూ కనిపించింది స్నేహ. ఆమెను చూసిన అరుణ్ ఆశ్చర్యపోతూ, ఈమె స్నేహ ఇక్కడెందుకుంది అనుకుంటూ వెంటనే రజనీష్ కోపంగా చూసి, రజనీష్, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఆ టైంలో డోర్ తీసుకొని లోపలికి వచ్చిన అరుణ్ని చిరాగ్గా చూస్తూ, నువ్వేంటిక్కడ, అసలు లోపలికి ఎలా వచ్చావు, ముందు బయటకు వెళ్ళు, నువ్వు నా విషయాల్లో ఇంటర్ఫేర్ అవ్వకుండా ఉంటే చాలా మంచిది అని సీరియస్గా చెప్పాడు రజనీష్. అక్షయ్ అరుణ్ మంచి ఫ్రెండ్స్ అని రజనీష్కి బాగా తెలుసు. అందుకే అక్షయ్తో పాటు అతను అరుణ్ను కూడా అసహించుకుంటూ ఉంటాడు. ఆ మాటకు అరుణ్ అతని వైపు కోపంగా చూస్తూ, ఇలాంటి పని చేస్తున్నందుకు కొంచెం కూడా సిగ్గుగా లేదా అని అంటూ బెడ్పై ఉన్న స్నేహాన్ని చూశాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా ఏడుస్తూ మూలుగుతూనే ఉంది. ఆమె గౌన్ పైభాగం అక్కడక్కడ చిరుగులు కనిపించాయి. దాంతో అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించిన అరుణ్ ఆమెను పైకి లేపడానికి దగ్గరకు వెళ్ళాడు. కానీ స్నేహ తన దగ్గరికి వస్తున్న అరుణ్ని చూసి భయంతో ఒక్కసారిగా, వద్దు, దగ్గరికి రావద్దు అని అంటోంది. అరుణ్ వెంటనే తన వంటిపై ఉన్న జాకెట్ని తీసి ఆమె శరీరంపై కప్పుతూ, భయపడకు, నేను నిన్నేం చేయను, నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను అని అన్నాడు. ఆ మాటకు స్నేహ తన కళ్ళను ఒకసారి గట్టిగా మూసి తెరుస్తూ తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడాలని ప్రయత్నించింది. అయినా ఆమెకు తన ఎదురుగా ఉన్న వ్యక్తి స్పష్టంగా కనిపించలేదు. కానీ అతని వల్ల ప్రమాదం లేదనేది మాత్రం ఆమెకు అర్థమైంది. అది చూసి రజనీష్ వెంటనే కోపంతో, మిస్టర్ అరుణ్, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు, ఆమెను తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను అని అన్నాడు. ఆ మాటకు అరుణ్ అతని వైపు అసహ్యంగా చూస్తూ, రజనీష్, నువ్వు కంట్రోల్లో ఉంటే మంచిది, లేదంటే పోలీసులే వచ్చి కంట్రోల్ చేస్తారు అని అన్నాడు. ఆ మాట విని రజనీష్ నవ్వుతూ, నాపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ధైర్యం నీకుందా అని అడిగాడు. ఆ మాటకు అరుణ్ అతన్ని పైనుండి కింద వరకు చూస్తూ,
లెక్కలేనట్లుగా ఒక నవ్వు నవ్వి అతనికి సమాధానం చెప్పకుండా స్నేహను పైకి లేపుతూ ఉన్నాడు. అతని నవ్వులో ఏదో మార్పు కనిపించడంతో రజనీష్ అతన్ని అనుమానంగా చూసి వెంటనే పక్కనే ఉన్న తన షర్ట్ తీసుకొని వేసుకుంటూ, అక్షయ్ కూడా ఇదే హోటల్లో ఉన్నాడా అని అడిగాడు. అతని ఉద్దేశం ప్రకారం వేద ఫ్యామిలీకి చెందిన అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అరుణ్కి ధైర్యం ఉండదని, ఇదంతా అక్షయ్ పని అయి ఉంటుందని ఊహించాడు. అప్పుడు అరుణ్ నవ్వి, నీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ధైర్యం నాకు లేదనుకుంటున్నావా అని అడిగాడు. రజనీష్ ఏం మాట్లాడకుండా అతని వైపు అపనమ్మకంగా చూసి వెంటనే బయటకు వెళ్ళబోయాడు. ఇంతలో హఠాత్తుగా డోంట్ మూవ్ అంటూ చేతిలో గన్తో లోపలికి వచ్చారు పోలీసులు. వాళ్ళని చూడగానే రజనీష్ ఒక్కసారిగా కొయ్య పారిపోయాడు. వెంటనే అతను పక్కనే ఉన్న అరుణ్ వైపు కోపంగా చూస్తూ, ఈరోజు నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా రిటర్న్ చెల్లిస్తాను, జస్ట్ వెయిట్ అండ్ సీ అని అన్నాడు. ఈ పని చూడ్డానికి అరుణ్ చేసినట్లు కనిపిస్తున్న దీని వెనుక అక్షయ్ ఉన్నాడని గట్టిగా నమ్మాడు రజనీష్. కానీ అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మౌనంగా పోలీసుల వెనుక నడిచాడు. బెడ్పై ఉన్న స్నేహాన్ని లేపుతున్న అరుణ్కి ఆమె చెయ్యి తాకడంతో హఠాత్తుగా ఆమె చాలా వేడిగా ఉందని గమనించాడు. దాంతో ఆమె నుదుటిపై చేయి పెట్టి చూసి, ఓ గాడ్, ఆమె శరీరం మొత్తం వెచ్చగా కాలిపోతోంది, అందుకే స్పృహలోకి రాలేకపోతోంది అనుకుంటూ ఆమెను ఎత్తుకొని హడావిడిగా అక్షయ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. స్పృహలో లేని స్నేహాన్ని చూసి అక్షయ్ కంగారు పడుతూ ఆమెను తన చేతుల్లోకి తీసుకొని, మనం త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అన్నాడు. అరుణ్ వెంటనే, అక్షయ్, మనం ఈ పరిస్థితుల్లో స్నేహాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు? మీ ఇద్దరు ఇక్కడే రూమ్లో ఉండండి, నేను డాక్టర్కి కాల్ చేస్తాను, ఇక్కడికే వస్తారు అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ అతని వైపు సూటిగా చూసి, నువ్వు ఇప్పుడు వస్తున్నావా లేదా అని అన్నాడు. దాంతో ఇక ఏం మాట్లాడకుండా, సరే పద అంటూ వెళ్ళి కార్ తీశాడు. వెంటనే అందరూ కారులో హాస్పిటల్కి బయలుదేరారు. వెనుక సీట్లో అక్షయ్ పక్కనే కూర్చున్న స్నేహ ఒంట్లో ఉండి వేడి ఆవుళ్ళు బయటకు వస్తున్నాయి. దాంతో ఆమె తనకు తెలియకుండానే చల్లదనం కోసం ఉన్న అక్షయ్కు దగ్గరగా జరిగింది. స్నేహ మత్తులో తన వైపు జరుగుతుందేమో అనుకున్న అక్షయ్ ఆమెకు కొంచెం దూరం జరిగాడు. కానీ స్నేహ అతనికి మరింత దగ్గరగా జరిగి అతని చేతులు పట్టుకొని ముడుచుకుంటూ కూర్చుంది. డ్రైవ్ చేస్తున్న అరుణ్ వెనక జరుగుతున్న విషయాన్ని గమనించి చిన్నగా నవ్వుకుంటూ, అక్షయ్, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం కన్నా వెనక్కి తిరిగి హోటల్ రూమ్కి వెళ్ళడం బెటరేమో అని ఆట పట్టించాడు. అది విని అక్షయ్ తన గొంతులో కోపాన్ని తెచ్చి పెట్టుకుంటూ, పిచ్చి మాటలు మాట్లాడకుండా త్వరగా హాస్పిటల్కి వెళ్ళు అని అన్నాడు. అరుణ్ నవ్వుతూ కార్ స్పీడ్ పెంచాడు. కానీ అతని మనసులో వెంటనే దాత్రి మెదిలింది. ఆమె ఈ సీన్ చూస్తూ తట్టుకోగలదా అనుకున్నాడు. అంతలోనే, అసలు దాత్రికి నిజం చెప్పేస్తే ఆమె అక్షయ్పై ఆశలు పెంచుకోకుండా ఉంటుంది కదా అనే ఆలోచన కూడా అతని మనసులోకి వచ్చింది. కాసేపటికి కార్ హాస్పిటల్ ముందు ఆగింది. ముందుగా అరుణ్ కార్ దిగి డాక్టర్ను పిలవడానికి లోపలికి వెళ్ళాడు. ఈలోగా అక్షయ్ స్నేహను 2 చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్లోకి వచ్చాడు. వెంటనే అరుణ్తో కలిసి హడావిడిగా అక్షయ్కి ఎదురు వచ్చిన డాక్టర్, త్వరగా స్ట్రెచ్చర్ తీసుకురండి అని అరిచాడు. వెంటనే కాంపౌండర్ స్ట్రెచ్చర్తో పాటు అక్కడికి వచ్చాడు. అక్షయ్ తన చేతుల్లోని స్నేహను స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి డాక్టర్తో, ఆమెకి ఏం జరగడానికి వీల్లేదు అని చెప్పాడు. అక్షయ్ కళ్ళల్లో కంగారును చూసిన డాక్టర్, ఓకే సార్, నేను చూస్తాను అంటూ డాక్టర్ ఆమెను ట్రీట్మెంట్కి తీసుకొని వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన డాక్టర్ ఆమెను చెక్ చేసి డ్రగ్ ఎక్కువగా తీసుకుందని తెలుసుకొని ఆమెకు స్టమక్ వాష్ చేయడం మొదలుపెట్టాడు. బయట ఉన్న అక్షయ్ ముఖం దిగులుతో నిండిపోయింది. నిజానికి ఆ విషయం అతను కూడా గమనించలేదు. పక్కనే ఉన్న అరుణ్ మాత్రం అక్షయ్ను ఆ పరిస్థితుల్లో చూసి ఆశ్చర్యపోతూ, ఈ స్నేహ నిజంగా ఏదో మాయ చేసింది, అక్షయ్ ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేడు అనుకుంటూ, వాట్ బ్రో, నువ్వు చాలా మారిపోతున్నట్లునో అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ అర్థం కానట్లుగా చూడడంతో, నువ్వు మరో వ్యక్తి కోసం కంగారు పడుతూ చూడడం నాకు ఇదే మొదటిసారి. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు నీ ఫేస్ని వీడియో తీసి మళ్ళీ మళ్ళీ చూసుకోవాలని ఉంది అంటూ నవ్వాడు. ఆ మాట వినగానే అక్షయ్ అతని వైపు సీరియస్గా చూసి షటప్ అని అన్నాడు. దాంతో అరుణ్ వెంటనే ఓకే, ఐ విల్ షటప్ అంటూ తన 2 చేతులతో నోటిని కప్పుకున్నాడు. కానీ అరుణ్ అక్కడే ఉంటే తనను ఆట పట్టిస్తూనే ఉంటాడని అనుకున్న అక్షయ్, ఇక నీ అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని చెప్పాడు.
ఆ మాట వినగానే అరుణ్ అలిగినట్లుగా ముఖం పెడుతూ, ఇది అన్యాయం రా, ఏరు దాటాక ఇలా తెప్ప తగలేయడం కరెక్ట్ కాదు అని అన్నాడు. అది విని, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని విసుగ్గా అడిగాడు అక్షయ్. అప్పుడు అరుణ్, ముందు నువ్వు ఇలా కూర్చో అంటూ అక్కడే ఉన్న బెంచ్ను చూపించాడు. దాంతో అక్షయ్ మౌనంగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు అరుణ్ నిదానంగా, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్పు అన్నాడు. ఏంటది అడిగాడు అక్షయ్. నువ్వు స్నేహను నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? అందుకే ఆమె గురించి ఇంత వరి అవుతున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అక్షయ్ ఇబ్బంది పడ్డాడు. ఆమెను నిజంగా తొలిచూపులోనే ఇష్టపడ్డానని చెప్పాలనుకున్నాడు. కానీ అతని నోటి మాట గొంతు దాటి బయటకు రాలేదు. దాంతో వెంటనే కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ, నిన్ను ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పి చాలాసేపు అయింది, వెళ్ళి పనికొచ్చే పని ఏదైనా చెయ్యి అని అన్నాడు. దాంతో అరుణ్ అతన్ని కోపంగా చూసి, నువ్వు నాకు నిజం చెప్పకపోయినా పర్లేదు, నీకు నువ్వైనా నిజం చెప్పుకో, ఇక నేను వెళ్తున్నా అని చెప్పి విసుగ్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్షయ్ మౌనంగా ఉండిపోయాడు. దాదాపు అరగంట తర్వాత ట్రీట్మెంట్ రూమ్ నుండి బయటకు వచ్చాడు డాక్టర్. అతన్ని చూడగానే అక్షయ్ కంగారుగా వెళ్ళి, ఇప్పుడు ఆమెకు ఎలా ఉంది అని అడిగాడు. డాక్టర్ తన ముఖానికి ఉన్న మాస్క్ తీసి, ఆమె తాగిన వైన్లో డ్రగ్ ఎక్కువ డోస్లో ఉండటం వల్ల హై ఫీవర్ వచ్చి స్పృహ తప్పారు. స్టమక్ క్లీన్ చేశాం, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే అప్పటిదాకా టెన్షన్తో బిగుసుకుపోయిన అతని శరీరం ఒక్కసారిగా రిలాక్స్ అయింది. దాంతో అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకొని, థ్యాంక్ యూ అన్నాడు. అప్పుడు డాక్టర్ అతనితో, మేడం రేపు ఉదయం వరకు స్పృహలోకి రారు, కావాలంటే మీరు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పాడు. కానీ అక్షయ్ ఏం మాట్లాడకుండా రూమ్ డోర్కి ఉన్న గ్లాస్లో నుండి స్నేహ వైపు చూశాడు. దాంతో ఇక్కడ డాక్టర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్షయ్ నెమ్మదిగా డోర్ తీసుకొని వార్డ్ లోపలికి అడుగుపెట్టాడు. వెంటనే ఆ గదిలో వచ్చిన డిసిన్ఫెక్టెడ్ స్మెల్కు అతను ముఖం చిట్లించాడు. కానీ బెడ్పై స్పృహ లేకుండా పడుకొని ఉన్న స్నేహాను చూసి అతను ఆ స్మెల్ గురించి మర్చిపోయి ఆమె దగ్గరకు వెళ్ళాడు. మూసి ఉన్న స్నేహ కళ్ళల నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. స్టమక్ క్లీన్ చేసినప్పుడు ఆమెకి ఎంత బాధగా అనిపించి ఉంటుందో అతను ఊహించగలిగాడు. దాంతో హఠాత్తుగా అతని మనసు బాధగా మారిపోయింది. అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ రజనీష్. వాడు స్నేహ పైనే చేయేసి ధైర్యం చేశాడు. ఈసారి ఇంకే అమ్మాయిపై చేయి వేయకుండా వాడికి గుణపాఠం చెప్పాలి అని అనుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే మెల్లగా స్పృహలోకి వచ్చింది స్నేహ. కళ్ళు తెచ్చి చూసేసరికి చుట్టూ తెల్లని కర్టన్స్తో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. నేనెక్కడున్నాను అనుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుంది. వెంటనే రాత్రి జరిగిన భయంకర సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది. దాంతో ఉలిక్కిపడిన ఆమె వెంటనే తన శరీరం వైపు చూసుకుంది. తన వంటిపై డ్రెస్ కనిపించేసరికి అమ్మయ్యా అనుకుంది. కానీ వెంటనే తాను పేషెంట్ డ్రెస్లో ఉన్నానని గుర్తించి అయోమయంగా చుట్టూ చూసింది. పక్కనే ఉన్న చైర్పై కూర్చొని ఉన్న అక్షయ్ తానే చూస్తూ కనిపించాడు. అతని ముఖం చూస్తే రాత్రంతా నిద్ర లేనట్లు ఎర్రటి కళ్ళతో నీరసంగా కనిపించాడు. అతన్ని చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ, అక్షయ్ నువ్వు ఇక్కడెందుకున్నావు అని అడిగింది. రాత్రి రజనీష్ ఆమెపై అటాక్ చేయడం వరకే ఆమెకు గుర్తుంది. దాంతో అక్షయ్ వైపు అయోమయంగా చూసి, అసలు నేను ఈ హాస్పిటల్కి ఎలా వచ్చాను అని అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ కొంచెం అర్థం కానట్లుగా చూసి, నీకేం గుర్తులేదా అని అడిగాడు. అప్పుడు స్నేహ రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ, నిజంగా నాకేం గుర్తులేదు అని అంటూనే హఠాత్తుగా ఆగిపోయి ఒక్క క్షణం వణికిపోతూ, రాత్రి ఏదైనా జరిగిందా, ఆ రజనీష్ నన్ను ఏమైనా చేశాడా అని భయంగా అడిగింది. స్నేహ విషయంలో తప్పు చేసిన రజనీష్పై అక్షయ్ ఏ యాక్షన్ తీసుకోబోతున్నాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రజనీష్ అక్షయ్పై పగ తీర్చుకోవడానికి ఎలాంటి ప్లాన్ చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.